జనం బాట ద్వారా, జాగృతి జనం బాట ద్వారా మేము ప్రజలేం చెప్తున్నారో వినదలుచుకున్నాం. జిల్లాలలో ఉన్నటువంటి మేధావులు ఏం చెప్తున్నారో వినదలుచుకున్నాం. మేము కొత్తగా చెప్పేదేం లేదు. మేము నేర్చుకోదలుచుకున్నాం, మేము వినదలుచుకున్నాం. ప్రజలు ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఏంటి, తెలంగాణ వస్తే ఏం జరుగుతుంది అనుకున్నారు, ఇంకా జరగాల్సిన దాంట్లో ఏం మిగిలి ఉంది, ఇటువంటి అంశాలన్నీ కూడా ప్రజల దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నాం. ఎస్, సామాజిక తెలంగాణ కోసం కట్టుబడి ఉన్నాం. ప్రతి ఒక్కరికి సమాన అవకాశాల కోసం కట్టుబడి ఉన్నాం. వాటి కోసమే ప్రయత్నం చేస్తాం. కేసీఆర్ గారికి బీఆర్ఎస్ జాగృతి రెండు కళ్ళుగా ఉంటామని నేను చెప్పాను. అట్లానే ప్రయత్నం చేసినాం, అట్లానే పని చేసినాం. ఎప్పుడైనా కూడా కేసీఆర్ గారికి మచ్చ రాకుండా ఉండాలనే ప్రయత్నమే మేము చేసినాం. కాకపోతే జరిగినటువంటి సంఘటనలు నాకంటే ఎక్కువ మీ అందరికీ తెలుసు. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ నుండి నేను సస్పెండ్ అయ్యానో, ఎప్పుడైతే నేను బీఆర్ఎస్ పార్టీలో ప్రాథమిక సభ్యురాలుగా లేనో, కేసీఆర్ గారు తెలంగాణ మొత్తానికి పార్టీలకు అతీతంగా నాయకుడు అయినప్పటికీ వారి ఫోటోను పెట్టుకొని నేను వెళ్తే డెఫినెట్గా ఎందుకు ఇంకా కేసీఆర్ ఫోటో పెట్టుకుంటున్నారని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియానే ట్రోల్ చేస్తారు. ఇప్పుడు పెట్టుకోకపోతే పెట్టుకుంటలేరని ట్రోల్ చేస్తారు. కానీ నైతికంగా ఒక వ్యక్తిగా దారులు వేరైనప్పుడు ధైర్యం ఉండాలి. ఖచ్చితంగా నేను అనుకున్నది ప్రజల దగ్గరికి వెళ్తాను, వారితో మాట్లాడతాను, ప్రజల మద్దతు కూడగడతాము. మీరు అన్నట్టుగా రాజకీయంగా స్పేస్ ఉందా లేదా, రాజకీయ పార్టీ పెట్టాలన్నా వద్దా ఇప్పుడు నాకు తెలియదు. నేనే వెళ్తున్నా ప్రజల దగ్గరికి. ఈ 4 నెలల తర్వాత ఖచ్చితంగా వారు ఏం చెప్తారో విందాం, ఏమంటారో విందాం. తెలంగాణలో స్పేస్ ఉందో లేదో నాకు తెలియదు. నేను ఇందాక చెప్పినట్టు ప్రజలే పెద్ద గురువులు అందరికీ. వారి దగ్గరికే వెళ్ళదలుచుకున్నాం, వారితోనే మాట్లాడదలుచుకున్నాం. అందుకే ప్రతి జిల్లా రెండు రోజులు పెట్టుకున్నాం. 2 రోజుల్లో అనేక మందిని కలిసేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఎవ్రీ క్రాస్ సెక్షన్ కలిసేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ ప్రయత్నంలో ప్రతి జిల్లాలో మీడియా మిత్రులను కూడా కలుస్తాం. సో వారి దగ్గర నుంచి అందరికన్నా ఎక్కువ ఇన్పుట్స్ ఉంటాయి, అన్ని సెక్షన్స్తో మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి కలవనటువంటి వారే ఉండరు, అందరినీ కలుస్తాం. ఒక సమగ్రమైనటువంటి అండర్స్టాండింగ్ ఆఫ్ తెలంగాణ కోసమే ఈ యాత్ర చేపడతాం. థ్యాంక్ యూ.